ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సరికొత్త సామాజిక సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. టీడీపీకి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా, వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. దీంతో కొత్త లెక్కలు తెరపైకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని కులాల కుంపట్లు రేగుతున్నాయి. ఇప్పటికే పవన్ వెంట మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉండగా దాన్ని బ్రేక్ వేయాలని వైసీపీ భావిస్తోంది. ముద్రగడ పద్మనాభం లాంటి నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. కానీ ఏ అవకాశం వదలకూడదు అని భావిస్తున్న టీడీపీ, జనసేన సైతం ముద్రగడను తమ కూటమిలోకి కలుపుకునేందుకు ప్రయత్నిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కమ్మ సామాజిక వర్గం అండగా నిలుస్తోంది. కమ్మ సామాజిక వర్గం ఉన్న మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడతాయి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. కమ్మల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో సైతం వైసీపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండడం విశేషం. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లాంటి కమ్మ నేతలు ఉన్నారు. దేవినేని నెహ్రూ వారసుడు అవినాష్ సైతం ఆ పార్టీ గూటికి చేరారు. గుంటూరు జిల్లాలో సైతం ఆ సామాజిక వర్గ నేతలు యాక్టివ్ గా ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి అనూహ్యంగా రెడ్డి సామాజిక వర్గం టీడీపీ వైపు చూస్తుండడం విశేషం. ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలు టీడీపీలో చేరారు. మరికొందరు నేతలు చేరుతారని ప్రచారం జరుగుతోంది. సామాజిక సమతుల్యత పేరిట జగన్ సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడంతో చాలా మంది రెడ్డి సామాజిక వర్గం నేతలు తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రెడ్డి అవుట్డేటెడ్ నేతలతో టీడీపీకి బలం కన్నా బలహీనతనే ఎక్కువగా మారింది. వైసీపీలో ఫెయిల్ అయిన నేతలు సైతం టీడీపీకి వెళ్లి కొంప మునిగేలా చేస్తున్నారు. వైసీపీలో సీట్ల వ్యవహారం తేలేక చాలా మంది నేతలు టీడీపీలోకి క్యూ కట్టి వెళ్లకుండా రాజకీయ సన్యాసం చేస్తున్నారు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు కారణంగా కాపు సామాజిక వర్గం అధిక శాతం టికెట్లను ఆశిస్తోంది. కానీ టికెట్లు లభించగా కమ్మ, కాపులు అంతా తిరిగి వైసీపీకి ఓటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మూడు పార్టీలకు ఒక్కో సామాజిక వర్గం అండగా ఉంటూ వస్తోంది. అత్యధిక శాతం ఉన్న కాపులు, కమ్మ సామాజిక వర్గం జగన్ వైపు, వైసీపీ వైపు నిలబడుతుండటంతో టీడీపీ, జనసేనలో కంగారు మొదలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక మంత్రాన్ని జపిస్తుండడం వైసీపీకి బలంగా మారింది. గతం నుంచి బీసీలు టీడీపీ వెంట నడిచారు. కానీ గతసారి వారిలో జగన్ చీలిక తెచ్చారు. అయితే తాజాగా ఈ సరికొత్త సామాజిక సమీకరణాలు, కొత్త లెక్కలు వైసీపీకే విజయం కట్టబెడతాయని అంటున్నారు.